వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని తిరుమలలో భక్తుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ఇక భారీగా భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు ఎస్పీ చెప్పారు. ఇక మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుందని ఎస్పీ వెల్లడించారు. సుమారు 2000 మంది పోలీసు సిబ్బందితో తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలలో టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్యూ లైన్ల నిర్వహణ, సీసీటీవీ నిఘా వంటి ఏర్పాట్లను ముందుగానే అమలు చేసినట్టు వెల్లడించారు. ఇక టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుని విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు పలు సూచనలు చేస్తూ దర్శన సమయంలో క్రమశిక్షణ పాటిస్తూ శాంతియుతంగా వ్యవహరించాలని, పోలీసు సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ఇక పిల్లలు, వృద్ధులు విలువైన ఆభరణాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశ రాజకీయాల్లో మరోసారి ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇందుకు కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు పార్టీల మధ్య పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇంతకీ మాణికం ఠాకూర్ ఏమన్నారు?